హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఎంతో క్రిస్పీగా రాగి పిండితో బిస్కెట్స్. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ బిస్కెట్స్ని పాలతో బ్రేక్ఫాస్ట్గా కానీ టీతో స్నాక్ టైంలో స్నాక్గా కానీ తినొచ్చు. ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరే చూడండి. గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా రాగిపిండి ఓట్స్తో కుకీస్ రెడీ. అందరికీ నమస్కారం. ఎముకల బలానికి, శరీరం దృఢంగా అవ్వడానికి, జీర్ణశక్తిని పెంచి అధిక కొవ్వును తగ్గించడానికి, ఎదిగే పిల్లల నుండి అన్ని వయసుల వాళ్ళకి ఉదయం పాలతో బ్రేక్ఫాస్ట్గా కానీ, సాయంత్రం స్నాక్గా కానీ, టీతో స్నాక్గా కానీ తినడానికి హెల్దీగా టేస్టీగా చేసుకునే ఈ కుకీస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉండే పాత్రను కానీ, ఇలా కుక్కర్ని కానీ కడాయిని కానీ స్టవ్ వెలిగించి ఇలా ఈ పాత్రలో ఇలా ఒక స్టాండ్ వేసుకుని దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కుకీస్ కోసం ఒక ప్లేట్లో ఒక అరకప్పు రాగి ఫ్లోర్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు ప్లెయిన్ ఓట్స్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి, చిటికెడు ఉప్పు, 4 స్పూన్లు పటికి బెల్లం పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే యాలకులు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఫ్లేవర్ కోసం యాలకులు పటికి బెల్లంలోనే వేసి మిక్సీ పట్టాను. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఈ నెయ్యి మొత్తం పిండంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ మరీ ఎక్కువ వేసుకున్నా బిస్కెట్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల కరెక్ట్ కొలతలతోటే వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే బిస్కెట్లు బ్రేక్ అయిపోయి విడిపోతాయి. మనం నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్ద చేస్తే ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా మనం కలిపిన పిండి ఇలా ముద్ద చేస్తే ఈ కన్సిస్టెన్సీకి వస్తే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ పిండి అంతా కలిసిన తర్వాత ఒక 3 స్పూన్ల పాలతో ఈ పిండిని గట్టిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. పాలు బాగా ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా తడుపుకుంటూ గట్టి చపాతీ పిండి ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. ఇలా చపాతీ కర్రతో జాగ్రత్తగా ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇది కొంచెం చుట్టూ పగుళ్ళుగా వస్తుంది. అలా వస్తే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్లు. దీన్ని మరీ పలచగా ఒత్తేసుకోకూడదు. కొంచెం దలసరిగానే ఒత్తుకోవాలి. బిస్కెట్స్ కొంచెం దలసరిగా ఉంటేనే మాడిపోకుండా. తీసుకున్న దీన్ని ఏదో ఒక మౌల్డ్ తీసుకుని దాని సహాయంతో ఇలా బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఈ మందంలో ఉండాలి. ఈ మందంలో ఉంటే బిస్కెట్స్ కరెక్ట్ పొజిషన్లో వస్తాయి.
ఉన్నటువంటి చిల్లుల ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ కుకీస్ని ఇందు మీద పెట్టుకుని ఈ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ఇలా పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కుకీస్ రెడీ.